తెలంగాణలో కాలదోషం పట్టిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయరా? బ్రిటిష్ హాయం నుంచి ఈనాటి వరకు రెవెన్యూ శాఖలో ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలియదా? ఈరోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ప్రధానంగా ధరణిలో ఉన్న లోపాలు, దాంట్లో ఉన్న అవినీతి. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ధరణిని ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందో మీకు తెలియదా? ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ధరణిని రద్దు చేస్తామని చెప్పి అనేక పేదల సమస్యల్ని, రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ 130 రోజులు గడుస్తున్నా ఏం జరుగుతోంది రెవెన్యూ వ్యవస్థలో? ఎంతమంది కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రెవెన్యూ వ్యవస్థ చేపట్టి? వీళ్ళ రక్త చరిత్రని కడగరా? ఓ ఆర్డీఓ, ఓ ఎంఆర్ఓ, ఓ విఆర్ఓల రక్త చరిత్రను మీరు కడగరా? వీళ్ళ అవినీతి పాపాలను ప్రక్షాళన చేయరా? లక్షలాది ఆరోపణలు ఉన్నా నేటికి బ్రిటిష్ హాయం నుంచి నేటి వరకు కూడా రెవెన్యూను ప్రక్షాళన చేయని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ది. కలెక్టర్ నుండి ఆర్డీఓ వరకు, ఎంఆర్ఓ నుండి సర్వేయర్ వరకు, సర్వేయర్ నుండి ఆర్ఐ వరకు, ఆర్ఐ నుండి విఆర్ఓ వరకు అవినీతి ఎక్కడ చూసినా అవినీతి. వీళ్ళు ఎంఆర్ఓ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఆర్డీఓ ఆ డివిజన్ పరిధికి దైవాంశ సంభూతులుగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. రైతుల్ని ఒక గడ్డి పరకలాగా చూస్తున్న పరిస్థితి. డబ్బిస్తే తప్ప టేబుల్ మీద డబ్బులు ఎకరానికి చొప్పున ఒక రేటు నిర్ణయించుకొని ఆ రేటు ఇస్తే తప్ప పట్టాలు చేయని దౌర్భాగ్యమైన పరిస్థితి రెవెన్యూ శాఖలో ఉంది. నేను చిన్న ఉదాహరణ, పెద్ద వంగర, మాది వడ్డేకొత్తపల్లి. మా నాన్నగారు సంబంధించిన ల్యాండ్ అవినీతితోటి మా అన్నదమ్ములకు సంబంధించిన మా అన్న మొత్తం పట్టా చేసుకునే ప్రయత్నంలో ఉంటే పట్టా చేసుకోవద్దు అని నేను కొడకండ్ల కాడ ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓకి దరఖాస్తు పెడితే నా దరఖాస్తును కూడా తిరస్కరించి మా అన్నకు మొత్తం నా ల్యాండ్ను మొత్తం పట్టా చేసిన దౌర్భాగ్య పరిస్థితి పెద్ద ఉంగర పరిస్థితి ఉంది. ఇప్పటికి నేటి వరకు 6 సంవత్సరాల నుంచి నేను ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఫైల్ కూడా కదపని దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకోసం ఇప్పుడున్న మహేందరు, ఇప్పుడున్న ఆర్ఐ, ఇప్పుడున్న సర్వేయర్, ఇప్పుడున్న విఆర్ఓ ఒక్కరోజు చంద్రశేఖర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పోయి ఫోన్ చేసినాం. అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. సోమేశ్వర్ అనే రెవెన్యూకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయనకు ఫోన్ చేసినాం. ఆయన ఏం పరిష్కరించలే. ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పరిష్కరించబడట్లే. ఆర్డీఓ, మహబూబాద్ కలెక్టర్, ఎంఆర్ఓ సరితారాణి, తర్వాత ఆర్డీఓ రమేష్, ఇలాంటి వాళ్ళందరూ అవినీతితో ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఫైళ్ళు పెండింగ్లో పెట్టి రైతులను ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. వీళ్ళ రక్త చరిత్రను, వీళ్ళ అవినీతి చరిత్రను కడిగేసే పరిస్థితి లేదా? ఇలా ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, ధరణిని ప్రక్షాళన చేయకపోతే, రెవెన్యూను గాంక ప్రక్షాళన చేయకపోతే కేసీఆర్కు ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా అదే గతి పడుతుంది. అందుకోసం తక్షణమే ఇప్పుడున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలి. అందులో తొర్రూరు, మహబూబాబాద్కి సంబంధించిన కలెక్టర్ దీన్ని వెంటనే స్పందించాలి. అంతేకాదు ఇప్పుడున్న ఎంఆర్ఓ మహేందర్ అనే అతను ఎంత అమాయకంగా నటిస్తాడండి. కానీ ఆయన ద్వారా ఒక చిన్న పని కూడా జరగదు. కింద అతనికి ఉన్న ఆర్ఐ సర్వేయర్ కూడా, ఆయన సబార్డినేట్స్ కూడా ఆయనకు సంబంధించి ఏ ఒక్కరు కూడా పని వినరు. ఇలాంటి ఆయన ఎంఆర్ఓగా ఎందుకు ఉండాలి? రాజీనామా చేసి సపరేట్ ఇంటికి వెళ్ళిపోమను. అందుకోసం ఇలాంటి దౌర్భాగ్యమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే రైతులే కాదు అనేక మంది పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతా ఉన్నాం.